హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. సో ఈ వీడియోలో నేను 21 డే ఛాలెంజ్లో డే 1 ఎలా జరిగిందో చూపిస్తాను. సో నేను యాక్చువల్గా వచ్చేసి రీస్టార్ట్ 21 డే ఛాలెంజ్ అని స్టార్ట్ చేశాను అనమాట. సో దీంట్లో భాగంగా నేను జిమ్ అయితే లాస్ట్ ఇయర్లో వదిలేసాను అనమాట, జూన్ అరౌండ్. ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది. సో అగైన్ రీస్టార్ట్ చేయాలనేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే సైక్లింగ్, అలాగే వాకింగ్, అలాగే బుక్ రీడింగ్, అలాగే మెడిటేషన్, ఇవన్నీ కూడా స్టార్ట్ చేద్దాము అనేసి నేనైతే ఈ ఛాలెంజ్ తీసుకున్నాను. సో ఒక 21 డేస్ అయితే కన్సిస్టెంట్గా ఉండి నేను ఎలా చేస్తున్నానో ప్రోగ్రెస్ అంతా కూడా అప్లోడ్ చేస్తాను. ఇది చాలామందికి మోటివేటింగ్గా ఉంటుందని, ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతారని ఆశిస్తున్నాను. ఇక మనం వచ్చి చూసుకున్నట్టయితే జిమ్ అయితే జాయిన్ అయ్యా అనమాట. సో డే 1 జిమ్ వచ్చేసి నేను చాలా డేస్ అయింది వదిలేసాను కాబట్టి కొంచెం వామప్తో స్టార్ట్ చేసి షోల్డర్ అండ్ అలాగే బైసెప్ రెండు కొంచెం క్రాస్ ట్రైనింగ్ చేస్తున్నాను. అయితే దీంట్లో భాగంగా నాకు చిన్న ఇబ్బంది ఏమొచ్చింది అంటే, చాలా డేస్ అయింది కాబట్టి కొంచెం మజిల్ పెయిన్ అనేది వచ్చింది. సో అది కొంచెం బాగా రెస్ట్ తీసుకుంటే అండ్ అలాగే నీట్గా పడుకుంటే ఐ హోప్ నేను రికవరీ అవుతాను అనుకుంటున్నాను. అండ్ ఇది కాకుండా జిమ్లో నేను గమనించింది ఏంటంటే, కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది జిమ్ మెంబర్షిప్ అనమాట. ఇంకా జిమ్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు ఆల్రెడీ న్యూస్ పేపర్ హిందూది వచ్చేసి ఉంటుంది. సో న్యూస్ పేపర్ తీసుకొని ఒక రౌండ్ నేను మొత్తం హెడ్లైన్స్ అన్నీ చదివేస్తాను అనమాట. సో ఇక్కడ చిన్న తమాషా ఏంటంటే, అంబలి పెట్టాను న్యూస్ పేపర్ పైన. సో నేను అనుకోకుండా వీడియో రికార్డ్ చేద్దామని పెట్టేసి దానిపై కూర్చునిపోయాను అనమాట. సో మొత్తం నాకు అంటుకుంది అండ్ అలాగే కూడా అక్కడ కొంచెం స్పాయిల్ అయింది పేపర్ అంతా. సో మా మమ్మీ వచ్చి వెంటనే చూసి క్లీన్ చేశారనమాట. సో అగైన్ కొంచెం అంబలి తాగుతూ నేనైతే న్యూస్ పేపర్ని అలా అలా ఫినిష్ చేశాను. సో ఇంపార్టెంట్వి ఏమైనా ఉన్నాయేమో ఈ డేకి చేయాల్సినవన్నీ కూడా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని హ్యాపీగా టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటా అనమాట, విత్ చెక్ బాక్సెస్. సో దట్ ఏదైనా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత చెక్ బాక్స్ మనం చెక్ చేస్తుంటే అది చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట నాకు. సో డే అంతా ప్లాన్ చేసుకుంటాను ఒక చిన్న డైరీ లాంటి నోట్బుక్లో. అండ్ వన్స్ ఆఫీస్ విజిట్, వాట్ ఎవర్ ఆఫీస్లో చేయాల్సిన వర్క్ ఏమైనా ఉంది అంటే అవి కూడా నేను ఇన్ డీటెయిల్గా రాసుకుంటాను అనమాట. సో నేను హై లెవెల్ ఒక చెక్ బాక్స్ పెట్టి ఇంకా ఇన్ డెప్త్గా సబ్ టాస్క్లన్నిటిని కూడా నేను పెడతాను అనమాట. సో దట్ ఒక క్లారిటీ ఉంటుంది ఏం చేయాలి, ఏ టైంలో, అండ్ టాస్క్లు ఎంతవరకు ఫినిష్ చేయాలి అని. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నేను మోస్ట్లీ న్యూస్ పేపర్ చదివేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి టాస్క్లన్నీ రాసుకొని కూర్చున్న తర్వాత డే స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఆఫీస్ ఏదైనా కొంచెం మీటింగ్స్ ఉంటే. యూజువల్గా నాకు ఆఫీస్ మీటింగ్స్ అన్నీ కూడా ఈవినింగ్ 6 తర్వాతే ఉంటాయి. మోస్ట్లీ ఒక్కొక్క రోజు 12:30కి ఉంటుంది అనమాట. సో ఇవాళ నాకు 12:30 మీటింగ్ లేదు, బట్ అయినా కానీ నా డేని వచ్చేసి నేను 12:20కే స్టార్ట్ చేశాను. సో నేను వర్క్ చేస్తుంది ఫ్లెక్సిబుల్గా కాబట్టి, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నాకు ఒక ఆఫీస్ అనేది ఉంటుంది అనమాట. సో ఎవరు కూడా నువ్వు ఏ టైంకి లాగిన్ అవుతున్నావు, ఏ టైంకి లాగౌట్ అవుతున్నావు అని చూడరు. ఓన్లీ కాల్స్ ఉన్నప్పుడు జస్ట్ అటెండ్ అయ్యి మీటింగ్లో ఉండాలి. ఇన్ కేస్ మీటింగ్ అది లేకపోతే నా ఫ్లెక్సిబిలిటీ యాజ్ పర్ మై కన్వీనియన్స్, నాకు ఎప్పుడు వర్క్ చేయాలనిపిస్తే అప్పుడు వర్క్ చేసుకోవచ్చు, ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు చదువుకోవచ్చు, ఎప్పుడు ఏం చేయాలనిపిస్తే అది చేయొచ్చు అనమాట. సో అలా నేను నా వర్క్ని అండ్ పర్సనల్ లైఫ్ని ఇంకా యూపీఎస్సీ ప్రిపరేషన్ని మేనేజ్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ల్యాప్టాప్లో నేను వర్క్ అంతా కూడా ఇవాళ ఒక చిన్న కాల్ ఉందని చెప్పాను కదా, సో ఆ కాల్ని అటెండ్ అవుతున్నాను. అలాంగ్ విత్ దట్ కాల్ ప్యారలల్గా నేను ఈమెయిల్ చెక్ చేసుకుంటా. అండ్ ఈమెయిల్లో ఏమైనా ఇంపార్టెంట్వి మిస్ అయిపోకుండా ఉండాలి కాబట్టి వాటిని టు డూ లిస్ట్లో యాడ్ చేసుకుంటూ ఉంటాను. అండ్ అలాగే ఏవైనా టీమ్స్లో మెసేజెస్ వచ్చాయేమో, యూఎస్ టీమ్ ఆన్సైట్లో ఉన్నవాళ్ళు నిన్న నైట్ ఏమైనా జరిగి టీంలో ఏమైనా కాన్వర్జేషన్ ఉంటే ఐ విల్ ట్రై టు అప్డేట్ మై సెల్ఫ్ విత్ దట్ కాన్వర్జేషన్. అండ్ అలాగే sometimes I need to give KTs, sometimes I need to start working on some other assignments, some miscellaneous assignments. సో అవన్నీ కూడా ఉన్న టైం బట్టి నేను ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. సో మోస్ట్లీ అయితే కాల్స్ ఇంపార్టెంట్ కాబట్టి కాల్స్ అటెండ్ అవుతాను. ఇన్ కేస్ కాల్స్ అనేవి తక్కువగా ఉన్నాయి అనిపిస్తే నేను క్లోజ్ చేసేసి నా వర్క్ అనేది నేను ఫినిష్ చేసుకొని తర్వాత నేను రెస్ట్ తీసుకుంటాను అనమాట. అదర్వైజ్ కంటిన్యూస్గా కాల్స్ ఉన్నాయి అంటే ఆ డే అంతా కూడా నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క కాల్ 1 అవర్ ఉంటుంది అనమాట. సమ్టైమ్స్ ఇట్ మైట్ గెట్ ఎక్స్టెండెడ్ టు టిల్ 2 అవర్స్. సో అంత లాంగ్ అవర్ ఒకే చైర్ మీద అట్లా కూర్చుండడం అనేది ఇట్స్ నాట్ రికమెండబుల్. సో ఐ ట్రై టు అవాయిడ్ ఇట్, బట్ సమ్టైమ్స్ ఐ కాంట్ అవాయిడ్ ఇట్. సో అలాంటప్పుడు ఇంకేం చేయలేమన్నమాట.
బట్ ప్యారలల్గా అప్పుడప్పుడు డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాను వర్క్ చేస్తున్నప్పుడు కూడా. పక్కనే వేరే ట్యాబ్లో యూట్యూబ్ ఓపెన్ చేసి చెక్ చేయడం కానీ, ఏవైనా న్యూస్ అప్డేట్ చేసుకోవడం కానీ. బట్ మోస్ట్లీ దీస్ డేస్ ఐమ్ ట్రయింగ్ నాట్ టు యూస్ ఎనీ స్క్రీన్ రిలేటెడ్ లైక్ కంప్యూటర్ స్క్రీన్స్ ఆర్ మొబైల్ స్క్రీన్స్. ఐఎమ్ ట్రయింగ్ ఆల్ ఆఫ్లైన్ గ్యాడ్జెట్స్ లైక్ న్యూస్ పేపర్ చదవడం, బుక్ రీడింగ్ చేయడం అంతా కూడా ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తున్నా అనమాట. సో యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ శక్తి దుబే మ్యామ్ ఎయిర్ ర్యాంక్ 1 రికమెండ్ చేశారు ఈ బుక్ని వచ్చేసి, ది యాంగ్జియస్ జనరేషన్ అని. సో ఈ జనరేషన్ ఎట్లా పాడైపోతుంది అంటే మొబైల్ని ఎక్కువ చూస్తున్నారు, బయటికి వెళ్ళి ఆడట్లేదు, ఒక ఫిజికల్ ఛాలెంజ్ లేదు, అందరూ కూడా డిఫెండ్ మోడ్లో ఉండిపోతున్నారు అనమాట. సో చైల్డ్ అనేవాళ్ళు డిఫెండ్ మోడ్లో ఉండుకోకుండా డిస్కవరీ మోడ్లోకి రావాలి. సో ఎప్పుడైనా మనం డిఫెండ్ మోడ్లో ఉండిపోతే ఏమి నేర్చుకోలేమన్నమాట. డిస్కవరీ మోడ్లో ఉంటేనే మనం నేర్చుకోగలుగుతాం. సో బయటకు వెళ్ళడం, ప్లేగ్రౌండ్లో ఆడటం, జిమ్కి వెళ్ళడం, నలుగురితో మాట్లాడడం, కొంచెం గుడికి వెళ్ళడం, టెంపుల్స్కి వెళ్ళడం, అక్కడ ఏవైనా సేవా కార్యక్రమాలు అవుతుంటే వాటిలో పాలు పంచుకోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు జీవితంలో కష్టాలు సుఖాలు అన్నీ తెలుస్తూ ఉంటాయి. నాకైతే యాక్చువల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను కాబట్టి అసలు వేరే మనిషితో నాకు సంబంధమే ఉండట్లేదు అనమాట. మా ఇంట్లో ఉన్న వాళ్ళు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తప్ప, చుట్టాలు తప్ప. సో దీనివల్ల నాకు నిజంగా సోషల్ ఫియర్ అయితే పెరిగిపోతుంది అనమాట. సో దానివల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయిపోయి నేను అసలు రేపు జనాలు ఫేస్ చేయగలదనో లేదని భయం కూడా వచ్చేస్తుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే అవుట్డోర్ యాక్టివిటీస్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. సో ఈ బుక్ కూడా అదే మనకు చెప్తుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి మోస్ట్లీ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ సైక్లింగ్ ఉంటే సైక్లింగ్ చేస్తాను. ఆ తర్వాత వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఒక 1 అవర్ లాగా నేను బుక్ రీడింగ్ చేసి కొంచెం సేపు ఒక 10 minutes మెడిటేషన్ చేస్తాను అనమాట. అండ్ సమ్ టైమ్స్ వచ్చేసి ఈవినింగ్ 7:30కి అట్లా కాల్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఆ టైంకి ఎక్కడ ఏమున్నా వచ్చి మాత్రం సీట్లో కూర్చుని పోవాలి. సో 7:30కి డైలీ స్టాండప్ ఉంటుంది. సో డైలీ స్టాండప్లో నేను ఏమేమి చేశానో ఇవాళంతా కూడా వర్క్ రిలేటెడ్ అప్డేట్స్ అయితే టీమ్కి ఇవ్వాలన్నమాట. ఇన్ కేస్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ బ్లాకర్స్, ఆ బ్లాకర్స్ గురించి కూడా అడిగి ఏమైనా అప్డేట్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నేను కూడా తెలుసుకోవాలి. అండ్ వన్స్ మై వర్క్ అంతా అయిపోయిందంటే నేను కొంచెం ఫీల్ రెస్ట్ అవుతాను అనుకుంటాను. బట్ ఇదంతా కాల్స్ కంప్లీట్ అయ్యి ఇంకా డైలీ ఎండ్ ఆఫ్ ద డే హ్యాండ్ ఓవర్స్ అన్ని ఇచ్చుకునేటప్పటికి నాకు 9:30 సమ్ టైమ్స్ 10 కూడా అయిపోతుంది అనమాట. సో ఇంకా మధ్యలోనే నేను డిన్నర్ ఎక్కడైతే ఫీజిబుల్ ఉంటుందో ఆ టైంలో స్టాండప్ కాల్ అయిపోయాక చేసేసి మళ్ళీ వచ్చి కూర్చొని హ్యాండ్ ఓవర్స్ అన్ని చేసి నెక్స్ట్ డేకి అంతా కూడా ఏం చేయాలో వర్క్ అనమాట. యాజ్ ఆఫ్ సో అయితే కొంచెం 10 o'clock నెక్స్ట్ డే ఎర్లీగా లాగిన్ అవ్వకుండా అరౌండ్ కొంచెం ప్రిపరేషన్ అనేది అట్లా లాగిన్ అవుతున్నాను. యూపీఎస్సీ రిలేటెడ్ అండ్ యూట్యూబ్ వీడియోస్లో కూడా అంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. బట్ 10 అయిపోయిన తర్వాత ఇంక ఎనర్జీ ఉండదు కదా పెట్టడానికి.